విజయనగరం ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన సిరాజ్ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లు జరిపి ఎక్కువ మందిని చంపాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీలో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ 2 సార్లు ఎస్ఐ 2 సార్లు గ్రూప్ 2 ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎస్ఐ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్, వరంగల్కు చెందిన ఫర్హాన్, మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తో పరిచయం ఏర్పడింది. గతేడాది నవంబర్ 22న ముంబై వెళ్లి 10 మందిని సిరాజ్, సమీర్ కలిశారు. వారి ద్వారా పరిచయమైన సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ సూచనతో ఐఈడీలు తయారీకి నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను ఆర్డర్ చేశాడు. జిహాదీలో అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపారు. జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఐఈడీలు పేల్చాలని సిరాజ్ను ముసబ్ ఆదేశించాడు. ఐఈడీ బాంబులు తయారు చేసిన తర్వాత డమ్మీ బ్లాస్టులు చేయాలని సూచించాడు. ముసబ్ సూచనతో విజయనగరంలో జనాలు ఎక్కువగా ఉండే 4 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.